మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. 2026 జనవరి మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం అండి. గురుగారు, జనవరి మాసం 2026 కర్కాటక రాశి వారి పరిస్థితి ఏంటి? ఎటువంటి అదృష్టం ఈ నెల వేళకు వరించబోతుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వాళ్ళకి జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అంటే, మనకి జనవరి నెలలో డిసెంబర్ 31 తారీఖు నుంచి జనవరిలో చాతుర్గ్రహ కూటం అనేది ఏర్పడుతుంది. అంటే రవి, బుధ, శుక్ర, కుజులు 4 గ్రహాలు ధనస్సు, మకర రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాలు అలానే గురువు మిథున రాశిలో వక్రగతిలోను, శని మీనరాశిలోను, రాహుకేతులు కుంభ సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, కానీ బర్త్ చార్ట్ను అనుసరించి చెప్పబడే ఫలితాలు అనేవి కావు. అంటే ఎంత కృషి చేసినా కూడా ఎంతో అదృష్టం అనేది ఒక సెకండ్లో రావచ్చు, ఒక నిమిషంలో రావచ్చు, మనం తొందరగా ఎంతసేపు అయినా రావచ్చు. అయితే ఇక్కడ ఎలా ఉండబోతుంది అని అంటే, ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం, వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఉంది. అంటే గురువు ఏమిటి అంటే, కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా షష్టమాధిపతి, అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా భాగ్యాధిపతి. అంటే ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఎక్కడైతే మనకి భాగ్యాధిపతి అలానే షష్టమాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. ఎలాంటి లాభాలు? గురువు ధనకారకుడు, యశస్కారకుడు, సంతానకారకుడు, లైఫ్ని ఒక ఉద్యోగాన్ని ఇచ్చేవాడు వాడే గ్రహమే. లైఫ్ని లీడ్ చేసేది, గ్రోత్ పెంచేది, ఇన్కమ్ హై చేసేది ఏంటంటే గురువే. విద్యార్థులకు విద్య అంటే విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. వేరే వ్యాపకాలను తగ్గించుకొని ఆ జనవరి ఏదైతే ఎగ్జామినేషన్ రాస్తారో, అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనుకోవచ్చు, నీట్ అనుకోవచ్చు, లోకల్గా ఎగ్జామినేషన్, అలాంటి ఎగ్జామినేషన్ పడితే మన వాళ్ళు మళ్ళీ అడుగుతారు, మన ఐఐటీలో నీటో చెప్పామంటే జనవరి లేదు కదా గురువు గారండి అంటారు, ప్రశ్నిస్తుంటారు. పాపం తెలివిగా ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఎగ్జామినేషన్ ఉంటేనే పాయింట్ చెప్పా, అంటే అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏమన్నా గవర్నమెంట్ సెక్టార్లో వేస్తేనే. ఐఐటీ నీట్ అనేవి లేవు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేవు, 10th క్లాస్ లేవు, డిగ్రీ లేవు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు. పొరపాటున పాపం అవివేకైన జ్యోతిష్యుడు ఎడ్యుకేటెడ్ లేకుండా ఎవరైనా చెప్పారనుకో, పాపం మన వాళ్ళు భలే కామెంట్లు పెడుతుంటారు. నా దగ్గర ఇలాంటివన్నీ కుదరవు, కానీ ప్రజల కంటే పెద్ద దేశముదుని నేను. ప్రజల యొక్క అలాంటి విషయాలు ఆలోచన చేస్తుంటారు ప్రజలు. అవి పాపం ఆస్ట్రాలజర్కి తెలియదు అనుకోండి, నిజంగా అతను ఏదో 10th ఇంటర్మీడియట్ చదివి ఇన్ని ఐఐటి గురించి ఎంసెట్ గురించి తెలియదు అనుకో, ఎంబటే గురువుగారండి లేదండి మీకు తెలుసా అని అడుగుతుంటారు. మామూలు వాళ్ళు కాదుగా ప్రజలు. అయ్యేటప్పటికల్లా ఎగ్జామినేషన్ పడితేనే కండిషన్ అప్లై నేను చెప్పే విషయంలో, ఎగ్జామినేషన్ పడితేనే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఫైనాన్షియల్ పరంగా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, చిరు వ్యాపారులు అంటారు. ఆ చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యక్తులు ఉంటారు కదా, రోడ్డు మీద అమ్మేవాళ్ళు. అలాంటి వ్యక్తులు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి సంపాదన పెరుగుతుంటుంది. అందరికీ పాపం మంచి సంపాదన పెరగాలి, అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అంటారు. అందరూ మంచిగా ఉంటేనే ప్రపంచం అనేది నడుస్తుంది. ఎప్పటికైనా మన టికెట్ రెడీగా ఉంటుంది, మనం చనిపోవడానికి గ్యారంటీగా ఉంటుంది. కానీ ఉన్నంతలో ఎవరి మీద ఓర్చలేంతనాలు ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. అయితే గురువు యొక్క బలం వల్ల విశేషంగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి గురువేనా గురువు గారు మిగతావి లేవా అనే ఆలోచన కూడా మనకు వస్తుంది కదా. ద్వితీయంలో కేతు యొక్క సంచారం వల్ల, ద్వితీయం ఏంటంటే ఈ ద్వితీయంలో కేతు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విషయాలు చిలికి గాలివాన అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి గాలివాన కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు వీళ్ళకి షష్టమంలో ఉంటాం, సప్తమంలో ఉండటం జరిగింది. షష్టమంలో ప్రథమార్థంలో ఉంటారు. షష్టమంలో బుధుడు ప్రథమార్థంలో ఉండటం వల్ల వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేస్తే ఫలితం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే బ్రహ్మాండమైన అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి.
నూతన వ్యాపారం చేయొచ్చు, వ్యాపార విస్తరణ చేయొచ్చు, భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళు జనవరి 15 లోపు గురువుగారండి, మళ్ళీ ఇంకో క్వశ్చన్, సంక్రాంతి నిలబెడుతున్నారు కదా 15వ తారీఖు లోపల వ్యాపారం చేయరు కదా అని. వ్యాపారం అనుకోవచ్చు, ప్రారంభం చేయమని చెప్పటం కాదు. వ్యాపారపరంగా వాళ్ళు రంగంలోకి దిగొచ్చు, వ్యాపారం పెట్టమని కాదు. అంటే వ్యాపారాన్ని కొంత సపోర్ట్ చేస్తే భాగస్వామ్య వ్యాపారం కలిసి మాట్లాడుకుంటే ఫిబ్రవరిలో ఈ మూడాలు అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు. అదొకటి. అంటే ఈ విషయాలన్నీ కూడా తర్వాత రోజుల్లో బహుశా 10-12 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. నేను చెప్పిన విషయాలు కామెంట్ గ్యారంటీగా పెడతారు. అంటే దాదాపు నాకు 63 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఆ మోడల్లో కామెంట్లు కూడా పెడతారు. అంటే నేను అడ్వాన్స్ టెక్నాలజీలో కాలజ్ఞానంలాగా చెబుతున్నా. అయితే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శుక్రగ్రహం ఏమిటి అంటే చతుర్థాధిపతి, అలానే లాభాధిపతి శుక్రుడు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఈ ధనుస్సు రాశిలో మకర రాశిలో సంచారం జరిగింది. 6వ స్థానంలో 7వ స్థానంలో 6వ స్థానంలో 7వ స్థానంలో జరగడం వల్ల ఏంటంటే వివాహ సంబంధించిన విషయాలు ఆలస్యం జరుగుతుంటాయి. ఒక నగలు కొనుక్కోవాలనుకుంటారు, చేయలేకపోతారు. షేర్ మార్కెట్ అనుకుంటారు, చేయలేకపోతారు. ప్రతి పని కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేకపోతారు. దగ్గరికి వచ్చినట్టు వచ్చి సమస్య వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో శుక్రుడు పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త వివరించాలి. స్త్రీలతో సౌఖ్యం కలిగే అవకాశాలు, స్త్రీలతో గొడవలు, అలానే స్త్రీలతో గొడవలంటే స్త్రీలు అరుచుకోవటం, మళ్ళీ భార్య మగవాళ్ళు స్త్రీలు కాదు, మళ్ళీ పాప మన ఆడవాళ్ళు కూడా అనుకుంటుంటారు గురువు గారు ఇలా చెప్పారని. ఆడవాళ్లే గొడవలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదొకటి. స్త్రీలకు మానసికంగా కొంత ఆందోళన అనేది కలుగుతుంది. కలిగిన తర్వాత గతంలో ఏదైతే ఎడ్యుకేషన్ కానీ, అలానే బిజినెస్ కానీ, అలానే ఏదైనా సరే ప్రారంభం చేయాలి, ఎంప్లాయ్మెంట్ కానీ, అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. గతంలో ఏదైతే చేయలేదో, ఆగిపోయిందో, బ్రేక్ అయిందో అలాంటివి మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కుజుడి యొక్క ప్రభావం, అంటే కుజుడి యొక్క ప్రభావం ఏంటంటే పంచమాధిపతి అయ్యాడు. పంచమాధిపతి అలానే వచ్చేటప్పటికల్లా లాభాధిపతి. ఈ కుజుడు సప్తమంలో ఉండటం వల్ల కొంత నేను చెప్పినట్టు వివాహ ప్రయత్నాలు కానీ, శుభ కార్యక్రమాలు కానీ కొన్ని వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మిగతా రవి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టు ద్వితీయాధిపతి రవి వీళ్ళకి వచ్చే సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యలో ఇందాక నేను చెప్పినట్టుగా కోప ఉద్రిక్తిలో ఆవేశాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. తగ్గించుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అలానే శని యొక్క ప్రభావం, శని భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే శని ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంత ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఏదో రకంగా ధనం ఇంటికి వచ్చి చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మొండి బాకీలు వసూలు కావటం. గతంలో ఈ వ్యక్తి ఇవ్వడు, ఆశలు వదిలివేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకు వచ్చి ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని శని యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉంది. రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టే రాహు యొక్క ప్రభావం కూడా బాగుంది. షేర్ మార్కెట్లు కానీ, విదేశాల్లో పెట్టుబడులు కానీ, విదేశాల్లో వ్యాపారం కానీ, భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే కేతు యొక్క ప్రభావం వల్ల కూడా కొద్దిగా భార్యాభర్తలో డిస్ప్యూట్స్ చెందకుండా, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓవరాల్గా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళు ముఖ్యంగా ప్రధానంగా పరిహారం అంటే ఏంటంటే ఓం నమో నారాయణాయనమన అష్టాక్షరి మంత్రాన్ని, అలానే ప్రత్యేకంగా వీళ్ళు చేయాల్సిన శని యొక్క ఆరాధన చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమాం శనిశ్చరం అనే మంత్రాన్ని తిలలతోటి హోమం చేయటం, ఆ తిలలు నల్లబట్ట నల్లని వస్త్రాన్ని దానం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా గురించారు. ధన్యవాదాలు. నమస్కారం.